మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మనం ఇప్పుడు మే 3వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. అయితే గత వారంలాగే ట్రాన్సిట్ అంతా ఉంది. సో నో చేంజెస్ ఇన్ దిస్ వీక్ ట్రాన్సిట్లో. సో మెయిన్గా మేషరాశిలో మరి ఉచ్చస్థితిలో రవి ఉన్నారు, అలాగే బుధుడు కూడా ఉన్నారు. ఇక వృషభ రాశిలో స్వక్షేత్రంలో శుక్రుడు ఉన్నారు. మిథున రాశిలో గురువు గారి యొక్క సంచారం కంటిన్యూ అవుతోంది. సింహంలో కేతు ఉన్నారు. అలాగే రాహు కుంభరాశిలోను, మేన రాశిలో కుజ శనుల యొక్క యుతి అయితే జరుగుతుంది. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం కూడా ఈ వారం మనం చూసినట్టే కనుక వృశ్చికం, ధనస్సు, మకరం రాశుల మీదుగా చంద్రుని యొక్క ట్రాన్సిట్ కూడా ఈ వారం మనకి కనిపిస్తూ ఉంది. ఈ విధమైన గ్రహస్థితులు, చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉండబోతున్నాయి మనం చూద్దాం. ఇప్పుడు కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కన్యారాశి వాళ్ళకి మనం చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో రాహు యొక్క సంచారం, అష్టమంలో బుధుడి యొక్క సంచారం, అలాగే భాగ్యంలో శుక్రుడి యొక్క సంచారం, 3 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి మనకి ఇక్కడ బాగా కనిపిస్తూ ఉంది. ఏదైతే షష్టమ రాహు యోగించేదే 3 స్థానాలు మొత్తం మీద ఆయన ఈ 12 రాశుల్లో. సో అలాంటి 3 స్థానాల్లో ఒకటైన రాహు షష్టమ స్థానంలో ప్లే వెరీ వెల్. ప్లే అని ఎందుకన్నా ఉంటే 6th హౌస్ అనేది రుణ రోగ శత్రు స్థానం, హౌస్ ఆఫ్ కాంపిటీషన్, అలాగే మనకు ఎదురయ్యే అడ్డంకులు కావచ్చు, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కావచ్చు. బట్ రాహు లాంటి గ్రహం వెరీ మ్యానిపులేటెడ్ ప్లానెట్ కాబట్టి ఏదైతే మనకి కష్టం వస్తుందో, కష్టాన్ని కలిగించాలనుకున్నారో తప్పకుండా దాని నుంచి మనం హైలైటెడ్గా బయటపడడానికి చాలా వరకు ఇక్కడ రాహు బాగా యోగిస్తాడు. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ ప్లేస్మెంట్స్ ఫర్ పొలిటీషియన్స్ అనమాట. అష్టమంలో బుధుడు కూడా ఇక్కడ రాశ్యాధిపతి కన్యారాశికి. యాక్చువల్గా 8th హౌస్లో బుధుడు జనరల్గా ఏంటంటే ఇక్కడ ఆర్థిక పరంగా కొంత నెగోషియేషన్కి సంబంధించి, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి ఎవరికన్నా ఉండుంటే వాళ్ళకి సంబంధించి గెయిన్ తీసుకురావడానికి కొంతవరకు ఎలాంటి బుద్ధి బలాన్ని ఉపయోగించడానికి బుధుడు బాగా అక్కడ యూజ్ అవుతాడు. అలాగే భాగ్యస్థానంలో శుక్రుడు ఆఫ్టర్ ఏ లాంగ్ రన్ 1 year తర్వాత స్వక్షేత్రంలో వృషభ రాశిలో ఉంటాం. 9th హౌస్ లార్డ్గా ఇట్ ఈస్ వెరీ గుడ్ సైన్. కొన్ని శుభకార్యాలకి, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్కి, ఇంక్రీజ్మెంట్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, ఫైనాన్షియల్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి శుక్రుడు 9th హౌస్లో ప్లెజెంట్ ఫాదర్తో ప్లెజెంట్నెస్కి సంబంధించిన విషయాల్లోనూ, అండ్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఫారెన్ ట్రావెల్కి సంబంధించి చేసే ప్రయత్నాల్లో కొంతవరకు మీకు చాలా వరకు కూడా శుక్రుడు స్వక్షేత్రం అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వడానికి ట్రై చేస్తుంది. 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ మనం చూస్తే 3వ స్థానంలో చంద్రుడు జనరల్గా యోగిస్తారు ఈ రాశి వాళ్ళకి. సో అయితే పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అది నీచ రాశి అయినప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళకి కొంతవరకు మంచి బెనిఫిట్గా, విల్ పవర్గా కొంత వీరు ఫోకస్డ్గా ముందుకెళ్ళడానికి చంద్రుడు ట్రై చేస్తాడు. కానీ వచ్చే ప్రాబ్లం వల్ల ఏంటంటే ఆ రాశ్యాధిపతి అయిన కుజుడు మీకు 7వ స్థానంలో ఉన్నాడు. సో అలాగే మంగళ, బుధ, గురువారాల్లో చూస్తే ఇక్కడ 4th స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 4th స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఒక పక్క 10th హౌస్లో కూడా గురుడి యొక్క ట్రాన్సిట్ నడుస్తూ ఉంది. కన్యారాశి వాళ్ళకి సంబంధించి వెరీ ఎమోషనేటివ్గా ఉద్యోగంలో పెరిగే బాధ్యతలు, ఉండే రెస్పాన్సిబిలిటీసు, అక్కడ ఏంటో మొత్తానికి నేనే హైలైట్ అంటాడు తప్పించి మనకి ఇక్కడ ఏది కూడా లేకుండా చేశాడు. గురుడికి ఉండే కేంద్రాధిపత్య దోషం వల్ల ప్రొఫెషనల్గా మనకి అన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కానీ పవర్ మాత్రం లేకుండా చేశాడు అన్నట్టు కొన్ని పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ప్రొఫెషనల్లీ సమ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి మంగళ, బుధ, గురువారాల్లో కొంత మనకి ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం వారాంతానికి మనం చూస్తే శుక్ర, శనివారాల్లో ఇక్కడ ఈ రాశికి 5వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 5వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, ఎప్పుడైతే ఈ యొక్క చంద్రుడు 5వ స్థానంలో ఉండటం, అలాగే శని యొక్క అంటే ఆ రాశ్యాధిపతి కూడా 7వ స్థానంలో ఉన్నారు. సో ఇందాక మనం చెప్పినట్టు కుజుడు 7మంలో ఉండటం, శని 7మంలో ఉండటం ఈ వారం ఇక్కడ మెయిన్గా ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త
సెవెంత్ హౌస్లో కుజశనుల యొక్క యుతి వల్ల సమ్ టైమ్ దెర్ ఈస్ ఎ డిస్టర్బెన్స్ బిట్వీన్ యువర్ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్స్, భార్య భర్తల మధ్య కావని, అలాగే జాబ్ చేసే చోట మీ కొలీగ్స్తో కొంచెం ఓవర్ డామినేటింగ్ ఇష్యూస్ నేచర్స్ వల్ల కావచ్చు, మీ క్లోజ్ రిలేషన్స్లో ఫ్రెండ్స్ కావచ్చు, ఎక్కువ మీరు ఎవరితో ఫ్రీక్వెంట్గా ఉంటారో వాళ్ళ మధ్య సమ్ డిస్టర్బెన్స్ కలిగించే ఆస్కారాలు కావచ్చు, వ్యాపారానికి సంబంధించి బిజినెస్ పార్ట్నర్షిప్స్కి సంబంధించి కాంట్రాక్ట్స్కి సంబంధించిన విషయాల్లోనూ ఇది చాలా వరకు సమ్ ఎఫెక్ట్ అనేది వ్యాపారపరంగా ఎదగడానికి సంబంధించి ఏదో అక్కడ దాకా వస్తున్నారు కానీ ఎవరు కొనట్లా, లేకపోతే అక్కడ దాకా మనకి డీల్ ఓకే అవుతుంది కానీ తర్వాత ముందుకు వెళ్ళట్లా అన్నట్టు కొన్ని పరిస్థితులు కొంచెం ఇక్కడ మనకు కనిపించే ఆస్కారాలు కుజశనుల యుతి వల్ల మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళకి మెయిన్ అంటే కుజశనుల యొక్క యుతి సప్తమ స్థానంలో ఉండడం, డైరెక్ట్ ఆస్పెక్ట్ మళ్ళీ ఇక్కడ రాశి మీదే ఉంది కుజశనుల యొక్క యుతి. ఇది మీకు ఒక రకమైన షార్ట్ టెంపర్ని, ఎదుటివాడి బిహేవియర్ని బట్టి మీకు కొంచెం అగ్రెషన్, ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ సమ్టైమ్స్ ఆరోగ్య పరిస్థితులు రీత్యా కూడా సప్తమ స్థానంలో కుజశనుల యొక్క యుతి జరుగుతుంది కాబట్టి తీసుకోవాల్సిన ఆస్కారాలు, జాగ్రత్తలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మెయిన్గా సప్తమ స్థానంలో ఈ యొక్క రకమైన ఈ యొక్క యుతికి శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవడం ద్వారా చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. ధరణీ గర్భ సంభూతం, నీలాంజన సమావాసం, ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం వల్ల మ్యారిటల్ లైఫ్లో కానీ, మ్యాచెస్ విషయాల్లో కానీ, వ్యాపార సంబంధిత విషయాల్లో కానీ అనవసరంగా సమ్ డామినేటెడ్ ఇష్యూస్ వల్ల విత్ ఇన్ యువర్ క్లోజ్ సర్కిల్లో వచ్చే డిస్ప్యూట్స్, డిస్టర్బెన్సెస్ లాంటివి కొంచెం వాటిని మీరు ముందుగా గ్రహించి కొంచెం మరి అడ్వర్స్గా వెళ్లకుండా న్యూట్రలైజ్ చేసుకునే శక్తి మీరు పొందగలిగే ఆస్కారాలు ఉంటాయి. ఈ విధంగా కొంచెం ఆలోచించడం మంచిదే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.